ఎలక్షన్ కమిషన్ వారు మనకి చెప్పాల్సినటువంటి ఏంటంటే 132% పోలింగ్ ఈ బూతుల్లో జరిగిందా? 100 జరిగిందంటే అనుకో, 100 కన్నా ఎందుకు ఎక్కడ యాక్చువల్గా 90 కన్నా ఎక్కువ జరిగితే లేదు, 10% కన్నా తక్కువ జరిగినా 90% కన్నా ఎక్కువ జరిగినా కూడా అవి ఆ బూత్స్ అని రిఫ్లెక్ట్ చేస్తాయి. దట్ ఈస్ ది ఎలక్షన్ కమిషన్ మాన్యువల్. అంతే కదండి, మీకు చాలా చేసాము. అలాంటిది నాట్ 90%, నాట్ 100%, 132% పోలింగ్ అయితేనే వాళ్ళు చెప్పేటటువంటి లెక్క సరిపోతుంది. నెక్స్ట్ ఓకే, ఏమైనా ఒక బూత్ అంటాం కానీ అక్కడ ఈ రూమ్లో ఆ రూమ్లో 3 రూమ్లు ఉంటాయి. సో 3 రూమ్లు ఉన్నప్పుడు అవుతుంది, అంత అవదాన్ని ఎలా అంటావు నువ్వు అని అడుగుతారండి కదా. ఓకే, 3, 4 పోలింగ్ మెషిన్లు రూములు పెట్టుంటే 2 అవచ్చనండి. నా ప్రశ్న ఏంటంటే, రాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 17 లక్షలు పోయాయి. చాలా ఒక్కొక్క దాంట్లో 3,500లోనే రకరకాలు ఉన్నాయి అంటారు కదా. అలాంటప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ మల్టిపుల్ మెషిన్లు ఉన్న చోట 3 గంటలు 7 ఎలా పడ్డాయి? 3 గంటల్లో 6-10 మిషన్లు ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లు ఒకవేళ ఉన్నాయనుకుంటే, పెద్దలు ఎవరన్నా ఉంటాయి అని అంటే ఉంటాయి. మరి ఉన్నప్పుడు నాకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇది సాధ్యం అంటున్నారు. ఇది రాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు అన్ని ఓట్లు పడడం సాధ్యమే అంటున్నారు. కానీ అన్ని ఓట్లకి చూడలేదు అక్కడ, అయినా కూడా పడ్డాయి అనుకుంటున్నాం కాసేపు. కానీ అక్కడ అన్ని ఓట్లు పడితే 3 గంటల్లో అన్ని పోలింగ్ మెషిన్లు ఉంటే 3 గంటల్లో 7 ఓట్లు ఎందుకు పడతాయి? ఇంకోటి నెక్స్ట్, ఇంకొక కొంతమంది ఏమంటారంటే, నీకేం తెలియదయ్యా, 6 గంటలకి 5 గంటలకి ఇంత పోలింగ్ ఏందని చెప్పారు, 8 గంటలకి ఇంత పోలింగ్ ఏందని చెప్పారు. అది 8 గంటలకి అయ్యింది, 8 గంటలకు అయ్యిందంటే 8 గంటలకి చెప్పింది 8 గంటల వరకు కాదు కదా. అది 6 గంటలకో 4 గంటలకో 3 గంటలకో అయ్యి ఉంటే ఆ ఫిగర్ చెప్పుకుంటారు కదా. అర్థమైందండి? ఆ టైంకి అనౌన్స్ చేశారంటే ఆ టైంకి అనౌన్స్ చేశారు కదా. కానీ అది ఎప్పటి ఫిగరు? అది తెలుసుకోకుండా పిచ్చుకోతకు వస్తావండి నువ్వు అని అడిగారండి కొంతమంది నన్ను. దీనికి 2 సమాధానాలు నా దగ్గర. ఒకటి, ఎలక్షన్ కమిషన్ అప్ టు 8 PM అని ఇచ్చారు. 7 గంటల నుంచి చెప్పారు కదా, 7 to 8, 9, 9 to 11, 11 to 1, 1 to 3, 3 to 5 ఇస్తారు కదా. 7 to 9 జరిగిన పోలింగ్ శాతం 10 గంటలు ప్రకటించారండి. 11 గంటల వరకు జరిగిన 9 to 11 జరిగినటువంటి పోలింగ్ 12 గంటలు ప్రకటించారండి. 11 to 1 జరిగినటువంటి పోలింగ్ 2 ప్రకటించారు. అలా గంట తర్వాత ప్రకటించారండి. నంబర్ 1. నంబర్ 2, సరేనండి, ఇది 5 గంటలకి ప్రకటించినటువంటిది 5 గంటలకు ప్రకటించలేదండి. 5 గంటలకి ఇంత అయ్యింది అని చెప్పి 7 గంటలకు ప్రకటించారు అనుకుందాం, నా రికార్డ్. అలా కాదు, కాసేపు వాళ్ళదే ఆలకిద్దాం. ఆలకిస్తే ఏమై ఉంటుంది చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇది 3 గంటలదే అనుకుందామండి ఆ ఫిగర్. 3 గంటలకి 5 గంటలు వాళ్ళు ప్రకటించిన ఫిగర్ 3 గంటలదే అనుకుంటే 3 గంటల కల్లా ఎంత పోలై ఉండాలండి? ఎంత పోలై ఉండాలి? 68%, 68.0 అవ్వాలా? అంతేనండి? am I right? యా. అంటే 7 గంటల నుంచి 3 గంటల వరకు 8 గంటల్లో 68.04 అయిందండి.
అంటే 3 గంటలకి 68.04 అయిందంటే 606 ఓట్లు 3 గంటలకు పోలైపోయినాయి. అంటే అది 75 ఓట్లు పర్ గంట పోలింగ్. ఆ పేస్లో లేదా కొంచెం అటు ఇటుగా అనుకుంటే అసలు మీరు మొత్తం ఆ తర్వాత 2 గంటల్లో ఎంత పోల్ అవ్వాలండి? 756 ఓట్లు పోల్ అవ్వాలండి. అంతే కదండి. అదంతా 756 ఎంతండి? 84%. 80.66 కాదు, 84% పోల్ అయిపోవాలండి. ఎప్పటికీ? ఇంకో 2 గంటల 5 గంటలకి 84% పోల్ అయిపోతే మరి 2 గంటల వరకు ఎందుకు జరిగిందండి? వై టిల్ 2 o'clock? నీకు 5 గంటల పోలింగ్ అయిపోవాలి. నువ్వు చెప్పినటువంటి 3 గంటల లెక్క అన్నావు అనుకోండి, 3 గంటల లెక్క అయితే ఎప్పుడైపోవాలి పోలింగ్? 5 గంటలు, 8 గంటలకు కాదు, 7 గంటలకు కాదు, 9 గంటలకు కాదు, 11:45 కాదు, 11 గంటలకు కాదు, 2 గంటలకు కాదు, 5 గంటలకు పోలింగ్ అయిపోవాలండి. అంతే కదండి. నెక్స్ట్ ఇంకో సినారియో చూద్దాం. 68.04 3 గంటలకి పోలింగ్ అయిపోయింది అనుకుందాం సార్. 5 గంటలు చెప్పింది 3 గంటలకి అయిపోయింది. అంటే యావరేజ్ పేస్ ఏంటండి? 8.6 per hour. అదే ఇంకొంచెం అటు ఇటుగా అయితే 4:30 అయిపోవాలి పోలింగ్. 80.6 ఎక్కడ అయిపోవాలండి? 4 o'clock 4:30కి అయిపోవాలి. 2 గంటల వరకు ఏం చేశారండి? బాగా చెప్పారు. నెక్స్ట్ ఇంకో సినారియో చూద్దాం. కాదయ్యా, అది 3 గంటల ఫిగర్ కాదు, 2 గంటల ఫిగర్ అయి ఉండొచ్చు. 2 గంటల ఫిగరా? 2 గంటల ఫిగర్ అయితే ఏమవుతుంది అంటే 68.04 2 గంటలకు అయిపోయింది. అంటే మీకు యావరేజ్గా గంటకి 9.72% పోలింగ్ అయిందండి. అలాంటప్పుడు ఏమైపోయింది? మొత్తం 80.66% మీకు 3:20 కల్లా అయిపోవాలండి. 2 గంటల వరకు ఏం చేస్తున్నారండి? తెల్లజాము. Am I clear? Yep. Next. Okay. నువ్వు ఒక్కొక్క వెళ్ళి ఇంతసేపు పడుతుంది అన్నావు కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కన్వేయర్ బెల్ట్ మీద వెళ్ళడానికి వీలు లేదండి పోలింగ్ స్టేషన్లో. రాగాలి కూడదండి. ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ప్రకారం ఏ టైంలోనూ కూడా 3 ఓటర్ల కన్నా పోలింగ్ బూత్ లో ఎక్కువ ఉండడానికి వీలు లేదు. ఎవరు ఉండడానికి వీలేదు. అంచేత ఇది తిరుపతి బాలాజీ దర్శనంగా నడవండి అంటే వెళ్ళిపోయింది కాదండి. మీకు ఒక ఈగ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఇలా ఎగురుతూ ఇలా రావాలని కూడా ఎక్కువ పడుతుందండి. ఓటింగ్ చూపించడం, ముద్ర వేయడం, ఇది వేయడం, ఈవీఎం నొక్కడం, ఇది నొక్కడం, అది నొక్కడం, డెడ్ టైం ఏ ఒక్కల అది ఈగ కూడా 3 సెకండ్లు ఎక్కువ పడుతుందా? ఊహించుకోండి ఒకసారి. ఒక ఈగ అలా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అలా తిరిగి ఇలా వచ్చేస్తుంది బయటికి. ఎంతసేపు పడుతుందండి? నెక్స్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాను సార్. లాస్ట్ పర్సన్ టు ఎక్సర్సైజ్ ఫ్రాంచైజ్ వాజ్ అట్ 2 o'clock. 2 గంటలకి ఆఖరి ఓటరు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు అని మన సీఈఓ గారు సెలవిచ్చారండి. 2 గంటలకి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఆ ఓటరు ఎన్ని గంటలకి క్యూలో జాయిన్ అవ్వాలండి? మన పోలింగ్ అండి, మన పోలింగ్ 14 ఎస్టీ నియోజకవర్గాల్లో మన్యం ఏరియాలో పైన 4 గంటల పోలింగ్ అయిపోయిందండి. అఫీషియల్గా ఓన్లీ అప్ టు 4 o'clock పోలింగ్. అఫీషియల్ పోలింగ్ టైం till 4 o'clock. బట్ రెస్ట్